చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు, పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు. దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు, దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు. వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు, వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. మరణము అందరికీ సంభవిస్తుంది, కానీ అందరి మరణం ఒక్కటి కాదు. ఈ భూమి మీద తల్లి గర్భము నుండి లోకములోనికి ప్రవేశించినటువంటి ప్రతి మనిషి కూడా దేవుడిచ్చిన ఆయుష్కాలము మేరకు బ్రతుకుతున్నాడు. ఆ ఆయుష్ తీరిపోగానే శరీరమును విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. మరణము అందరికీ సంభవిస్తుంది, కానీ అందరి మరణము ఒకలా ఉండదు. అందరి మరణము ఒక్కటి కాదు, కొందరి మరణం ప్రత్యేకంగా ఉంటుంది. ఈ విషయాన్ని గూర్చి ఈరోజు విశ్లేషణ అనే ఈ కార్యక్రమంలో మనం చక్కగా నేర్చుకుందాం. ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతమును తెలియజేస్తున్నాను. క్రీస్తు యేసునందు దేవుని ప్రేమను బట్టి నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మనుష్యులలో ప్రతి ఒక్కరూ మరణిస్తారు. మనుష్యులలో ప్రతి ఒక్కరికి మరణము సంభవిస్తుంది. అయితే అందరి మరణము ఒక్కటి కాదు, కొందరి మరణం ప్రత్యేకంగా ఉంటుంది. కొందరు మరణించినప్పుడు చుట్టూ ఉన్నవారందరూ కూడా ఎంతో విలపిస్తారు. వారు వెళ్ళిపోయినందుకు ఎంతో బాధపడతారు, ఎంతో రోదిస్తారు. వారి మరణం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఎవరైనా మరణించినప్పుడు ఇంటిలోని వారు కూడా పట్టించుకోరు. కొన్ని సందర్భాలలో ఎవరైనా మరణిస్తే అంటే వారు చెడ్డ వ్యక్తులు అన్నమాట. ఇంట్లో ఉన్నవారిని కూడా వారు చాలాసార్లు బాధ పెట్టి ఉండవచ్చు. అందువలన కొంతమంది మరణించినప్పుడు వీడు పోయాడు, ఇప్పుడు ప్రాణం సుఖంగా ఉంది అని కొంతమంది అనుకుంటారు. ఈమె చనిపోయింది, ఇప్పుడు అందరి ప్రాణాలు సుఖంగా ఉంటాయి అని కొంతమంది అనుకుంటారు. అంటే భూమి మీద వ్యక్తి బ్రతికిన తీరును బట్టి కొన్ని పరిస్థితులలో ఇంట్లోని వారు కూడా ఆ వ్యక్తి మరణించినప్పుడు బాధపడరు, ఆ వ్యక్తిని గురించి పట్టించుకోరు. కొందరి మరణాలు ఇలా ఉంటాయి. కొందరి మరణాలు ఇంట్లో ఉన్న వారందరినీ కూడా కలిచివేస్తాయి. అంటే వారు ఇంట్లోని వారికి ప్రత్యేకమైన వారు. వారి యొక్క నిర్గమం ఇంట్లోని వారు జీర్ణించుకోలేరు. కనుక వారి మరణాన్ని గురించి ఇంట్లో వారందరూ కూడా బాధపడుతూ ఉంటారు. కొందరి మరణాలు జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, మరికొందరి మరణాలు దేశవ్యాప్తంగా చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. అంటే ఆ వ్యక్తులు మరణించినప్పుడు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతాపమును తెలియజేస్తారు. ప్రముఖులైనటువంటి వ్యక్తులందరూ కూడా సంతాపమును తెలియజేస్తారు. మరణం అందరికీ సంభవిస్తుంది. సామాన్యుడు మొదలుకొని ప్రముఖులైనటువంటి వ్యక్తుల వరకు మరణం అందరికీ సంభవిస్తుంది, అందరికీ సంప్రాప్తిస్తుంది. కానీ కొందరి మరణం ఆ వ్యక్తులు బ్రతికినటువంటి విధానాన్ని బట్టి ప్రత్యేకతను సంతరించుకుంటున్నది. మనుషులందరూ దేవుని దృష్టికి సమానమే. ఈ భూమి మీదకి అందరూ కూడా కొంత ఆయుష్కాలాన్ని కలిగి దేవుని కొరకు బ్రతకడానికే వచ్చారు. శరీరాలలో జీవిస్తున్నారు, వారి వారి పాత్రలు నెరవేరుస్తున్నారు, తర్వాత వెళ్ళిపోతున్నారు. శరీరాలను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. మనుషులందరూ మరణిస్తున్నారు, కానీ అందరి మరణం ఒకేలా ఉండటం లేదు.
కొందరు మరణిస్తే దేశాలు దేశాలు కదిలిపోతున్నాయి, వారిని గూర్చి విలపిస్తున్నాయి, సంతాపపడుతున్నాయి. ఈ విషయాన్ని మీరు మనసులో ఉంచుకుంటే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఒక చక్కని వాక్య భాగం దగ్గరకు ఇప్పుడు మనం వెళదాం. ఎందుకంటే దేవుడు వ్రాయించినటువంటి ఆ వాక్య భాగం అర్థం కావాలంటే ముందు ఈ చరిత్ర అంతా కూడా మనకు తెలియాలి, ఈ విశ్లేషణ అంతా కూడా మనకు తెలియాలి. ఇంతకీ ఏమిటా మాట? దేవుడు కూడా వ్యక్తుల యొక్క మరణాన్ని గూర్చి వ్రాయించాడు. అందరూ మరణిస్తారు, కానీ కొందరి మరణం ప్రత్యేకంగా ఉంటుంది. అందరి మరణం ఒకటే కాదు, కొందరి మరణం ప్రత్యేకం. ఈ భూమి మీద మనుషుల దృష్టిలో కొందరి మరణాలు ప్రత్యేకంగా ఉంటున్నాయి. ఎందుకంటే మనుషులకు వారు విశేషమైనటువంటి సేవలు అందించారు. మనుష్య ఆలోచనలను బట్టి, మనుష్య జ్ఞానమును బట్టి విశేషముగా మనుషుల మధ్య సేవలు అందించినటువంటి వారిని మనుష్యలోకం జ్ఞాపకం చేసుకుంటుంది. అందరి మరణం ఒక్కటి కాదు, కొందరి మరణం ప్రత్యేకంగా ఉంటుంది. ఇప్పుడు పరమందున్న దేవుడు కూడా మనుష్యులలో కొందరు మరణిస్తే వారి మరణాన్ని ప్రత్యేకంగా తీసుకుంటున్నాడు. మనుష్యులలో అందరూ మరణిస్తారు, ఏదో ఒక రోజుకి అందరూ మరణిస్తారు, కానీ మరణించే వ్యక్తులలో కొందరి మరణం దేవుని దృష్టికి చాలా గొప్పదిగా ఉంటుంది. ఈ విషయం పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. ఇప్పుడు ఆ మాటలను చక్కగా మనం ఆలోచిద్దాం. విశ్లేషణతో దేవుని మహాజ్ఞానాన్ని మనం నేర్చుకుందాం. అప్పుడు మన బ్రతుకు దేవుని దృష్టిలో గొప్పదిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ జ్ఞానం మనం నేర్చుకోవడం వలన మన బ్రతుకు కూడా దేవుని దృష్టికి గొప్పదిగా మార్చుకోవటానికి మనకు ఒక అవకాశం ఏర్పడుతుంది. ఇంతకీ వ్రాయబడిన ఆ మాటలేమిటి? కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము 15వ వాక్యంలో ఈ వాక్య భాగం మనకు కనిపిస్తుంది. కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము 15వ వచనాన్ని పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. ఇక్కడ ఏమని రాయబడింది? యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలిగినది. లోకంలో ఎంతోమంది మరణిస్తారు, ప్రతిరోజు మరణిస్తున్నారు. లోకంలో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు మరణిస్తున్నారు. ఆయుష్ తీరి మరణిస్తున్నారు, ప్రమాదంలో మరణిస్తున్నారు, రోగాలతో మరణిస్తున్నారు, ఏదో విధంగా మరణిస్తున్నారు. అయితే ఈ మరణించే వారందరిలో ఏదో ఒక కారణం చేత మరణించినా కానీ ఈ మరణించే వారందరిలో కొంతమందిని దేవుడు ఇక్కడ ప్రత్యేకంగా చూపిస్తున్నాడు. ఎవరు వారు? యెహోవా దృష్టికి భక్తులు, నీతిమంతులు. యెహోవా యందు భయభక్తులుంచిన వారు దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను తమ జీవిత కాలములో పాటించిన వారు, దేవుని మాటలకు, దేవుని వాక్యమునకు తమ జీవితంలో గొప్పదైనటువంటి స్థానాన్ని ఇచ్చినవారు, వాక్యము నిమిత్తం బ్రతికినవారు. యెహోవా భక్తుల యొక్క మరణము, అటువంటి వారు మరణిస్తే యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలిగినది. విలువ కలిగినది. ఈ లోకంలో మనుషుల దృష్టికి మన మరణము విలువ కలిగినదిగా ఉండటం పెద్ద విషయమేం కాదు, అసలు అది పెద్ద విషయమే కాదు. ప్రియులారా, మన యొక్క మరణం ఎవరి దృష్టికి విలువ కలిగినదిగా ఉంటే అది గొప్ప విషయమో తెలుసా? పరలోకమందున్న దేవుడు, పరలోకమందున్న దేవుడు. వ్రాయబడిన మాట ఇది, వ్రాయబడిన మాట. విశ్లేషణతో మీరు అర్థం చేసుకోండి. ఈ భూమి మీద చాలామంది చనిపోతున్నారు. కొందరు లోకము దృష్టికి విలువ కలిగినటువంటి వ్యక్తులుగా మరణిస్తున్నారు, అనేకుల హృదయాలను దోచుకుంటున్నారు. వారందరూ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. లోకం మట్టుకు మనం ఆలోచన చేయగలిగితే, ఇప్పుడు దేవుని దగ్గరకు వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే, దేవుని సన్నిధిలో దేవుడు కూడా ఇదిగో ఈరోజు ఈ భక్తుడు మరణించాడంటే ఈ మరణము నా దృష్టికి విలువ కలిగినది అని ఎవరిని గూర్చైనా చెబుతాడు అంటే ఎవరిని గూర్చి చెబుతున్నాడు? ఆయన భక్తులను గూర్చి చెబుతున్నాడు. ఆయన భక్తులను గూర్చి చెబుతున్నాడు అంటే ఆయన కొరకు బ్రతికినవారు, ఆయన మాటలకు విలువనిచ్చినవారు, తమ జీవితంలో సమస్తమును దేవుని కొరకు అర్పించగలిగిన వారు, దేవుని మాటలను పూర్తిగా తమ జీవితములలో పాటించినవారు.
అట్టివారు మరణిస్తే దేవుని దృష్టికి వారి మరణం ఎలా ఉంటుంది? విలువ కలిగినదిగా ఉంటుంది. విలువ కలిగినదిగా ఉంటుంది. అనేక మందిని దేవుడు కోటానుకోట్లుగా ఈ భూమి మీదకు పంపించాడు. కోటానుకోట్ల మనుష్యులు ఏదో ఒక రోజు మరణిస్తారు. ఎవ్వరూ కూడా శాశ్వతంగా ఈ భూమి మీద ఉండిపోవడానికి రాలేదు. మనుషులలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రోజున, ఏదో ఒక క్షణాన ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. అలా వెళ్ళిపోతున్నటువంటి మనుషులందరిలో దేవుని దృష్టికి విలువ కలిగిన మరణమును కలిగి వెళ్ళిపోతున్న వారు కొందరే ఉంటున్నారు. వారెవరు అనగానే దేవుని ఎడల భయభక్తులను కలిగి ఈ భూమి మీద జీవించిన వారు. వారిని గూర్చి వ్రాయబడిన మాటలు ఏమిటి అనగానే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఎవరైతే భూమి మీద జీవించి ఆయన భక్తులుగా కొనిపోబడుతున్నారో అట్టివారి మరణము ఆయన దృష్టికి విలువ కలిగినది. ఇప్పుడు మనం ఈ మాటలను విశ్లేషించగలిగితే, దేవుని దృష్టికి విలువ కలిగిన మరణముగా నా మరణం ఉంటుందా? ఎంత గొప్ప విషయమో తెలుసా అది? ఎంత గొప్ప విషయమో తెలుసా అది? ఈ లోకంలో ప్రముఖులైన వారు మరణించినప్పుడు వారిని గూర్చి అందరూ జ్ఞాపకం చేసుకుంటుంటే, ఈ విశ్లేషణ తెలియక చాలామంది ఏమనుకుంటారంటే, ఇదిగో నేను కూడా ఈయనలా ఈమెలా చనిపోతే బాగున్నేమో, వారిలా ఈ జీవితకాలంలో ఏదో ఒక రంగంలో సేవనందించి మనుషులందరి చేత కొనియాడబడితే బాగున్నేమో, అట్టి మరణం ఎవరికి వస్తుంది? నేను చనిపోతే దేశమంతా నన్ను గూర్చి సంతాపపడుతుందా? అటువంటి స్థాయిలో నేను మరణించాలని ఒకవేళ పొరపాటు పడుతున్నారేమో. ఒకవేళ ఆ రంగంలో ఆ విధంగా మీరు ఉండాలని మీరు అభిలషిస్తున్నారేమో. అంతకంటే మిన్నైనది, మీకు శాశ్వతమైనటువంటి ఘనతను కీర్తిని తెచ్చిపెట్టేది ఈరోజు ఈ విశ్లేషణలో మీరు వింటున్నారు. పరమందున్న కన్నతండ్రి అయిన దేవుడే ఇదిగో నీ మరణము నా దృష్టికి విలువ కలిగినది అని చెప్పగలిగేటువంటి బ్రతుకు మనలో ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుని ఎడల సంపూర్ణమైన విధేయతతో ఆయన చిత్తమును అనుసరిస్తూ భూమి మీద ఆయన కొరకు మనం బ్రతకాలి. అప్పుడు ఈ మాటకు తగినట్టుగా మన మరణం ఉంటుంది. మన మరణము దేవుని దృష్టికి విలువ కలిగినదిగా ఉన్నప్పుడు మన జీవితం సార్థకమైనట్టే. మరలా చెబుతున్నాను వినండి. మన మరణము లోకం దృష్టికి కాదు, దేశం దృష్టికి కాదు, లేక ఇతర మనుషుల దృష్టికి కాదు. ఎందుకంటే వీరందరూ కొన్నాళ్ళు మనలను గూర్చి బాధపడతారు. ఆ తర్వాత మనకు ఒక ఫోటో పెడతారు, లేకపోతే స్మారక స్తూపం పెడతారు, లేకపోతే ఏదైనా ఒక రోజును మన కొరకు వారు నిర్ణయించి జ్ఞాపకం చేసుకుంటారు, అంతే. అంతకు మించి లోకమందు ఏ మనిషి వెళ్ళిపోయిన వారిని గూర్చి చేసేది ఏమీ లేదు, చేయగలిగింది ఏమీ లేదు. కానీ వెళ్ళిపోయిన తర్వాత మనము ఉండవలసిన లోకంలో ఉండే ఆ దేవుడు మనలను గూర్చి నీ మరణము నా దృష్టికి విలువ కలిగినది అని చెప్పాలి అంటే మనము ఆయన యొక్క సంకల్పమును నెరవేర్చిన వారముగా కనిపించాలి. మనము ఆయన వ్రాయించిన మాటలను నెరవేర్చిన వారముగా కనిపించాలి. ఇది కదా అసలైనటువంటి కీర్తి, ఇది కదా అసలైనటువంటి గొప్పతనం. యెహోవా భక్తుల యొక్క మరణము ఆయన దృష్టికి విలువ కలిగినది. ఆ విలువ కలిగిన మరణము పొందుటకు ఈ భూమి మీద ఆయన భక్తుడుగా, ఆయన భక్తురాలుగా మనం జీవించగలుగుతున్నామా? ఇదే ఈ విశ్లేషణలో మనకు మనమే ప్రశ్నించుకోవలసినటువంటి గొప్ప ప్రశ్న. దానికి తగ్గట్టుగా మనం జీవించాలి. ప్రియులారా, ఇశ్రాయేలీలను శపించమని బాలాకురాజు బిలామును ప్రోత్సహిస్తున్నాడు. బహుమానములు ఇచ్చి బిలామును ప్రోత్సహిస్తున్నాడు. అయితే బిలాము మాత్రం ఇశ్రాయేలీలను శపించాలనుకున్నా శపించలేకపోతున్నాడు, దీవిస్తున్నాడు. పరిశుద్ధాత్మ ప్రేరణ చేతనే ఇశ్రాయేలీలను దీవించే దీవెన మాటలు పలుకుతున్నాడు. ఆ పలికే మాటలలో కూడా ఏమని వ్రాయబడిందో ఒక్కసారి మీరు చూస్తే ఈ పాఠంలో మనం నేర్చుకోదగినటువంటి సంగతులు అక్కడ కూడా మనకు కనిపిస్తున్నాయి. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 10వ వాక్యం పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇశ్రాయేలు 4వ పాలును ఎవరు లెక్క పెట్టగలరు? నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక, నా అంత్యదశ వారి అంతము వంటిదగునుగాక అనెను. ఇశ్రాయేలీలను శపించటానికి బయలుదేరినటువంటి బిలాము ఇశ్రాయేలీలను దీవిస్తున్నాడు. ఇశ్రాయేలీలను దీవిస్తూ ఏమంటున్నాడు?
ఇశ్రాయేలీయులను లెక్కించటం ఎవరికి సాధ్యం? ఇశ్రాయేలీయుల యొక్క 4వ పాలును లెక్కించటం ఎవరికి సాధ్యం? ఇశ్రాయేలీయుల పక్షంగా మహాదేవుడున్నాడు, ఆ ఇశ్రాయేలీయులను ఓడించటం నీకు చేత కాదు అని బాలాకుతో పరోక్షంగా ఈ మాటలను తెలియజేస్తూ ఏమంటున్నాడు చూడండి అక్కడ. నా మరణము ఎలా ఉండాలని నేను కోరుకుంటున్నాను? నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక. నా అంత్యదశ వారి అంత్యదశ ఎలా ఉంటుందో ఆ విధంగా ఉండునుగాక. వారి అంతము వలె నా అంతము కూడా ఉండునుగాక అని అతడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, ఈ మాటలను, వ్రాయబడినటువంటి మాటలను చక్కగా మనం ఆలోచన చేయగలిగితే నీతిమంతుల మరణము వంటి మరణము అందరికీ రాదు. కోరుకుంటున్నాడు ఇక్కడ, ఒక ప్రవక్త కోరుకుంటున్నాడు, నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక. లోకంలో ఎందరో మరణిస్తారు, అందరి మరణం ఒక్కటి కాదు. దేవుని దృష్టికి నీతిమంతుల మరణం ప్రత్యేకత కలిగినదిగా ఉంటుంది, విలువ కలిగినదిగా ఉంటుంది. ఒక నీతిమంతుని యొక్క మరణం ఎలా ఉందో అలాగే మన మరణం కూడా ఉండాలి అంటే, ఒక నీతిమంతుని యొక్క అంత్యదశ ఎలా ఉందో అలాగే మన అంత్యదశ కూడా ఉండాలి అంటే మన బ్రతుకు ఎలా ఉండాలి? దేవుని దృష్టికి మన యొక్క జీవితమును ఎలా చూపించాలి? ఇది మనం ఆలోచన చేయగలగాలి. ఈ విశ్లేషణలో ఈ విషయాన్ని మనం చక్కగా నేర్చుకోవాలి. మన అంత్యదశ నీతిమంతుల అంత్యదశగా ఉండాలి. మన మరణము నీతిమంతుల మరణముగా ఉండాలి. అలా ఉండాలంటే ఏదో చనిపోయే ముందు ఏదో చేస్తేనో, లేక చనిపోయిన తర్వాత బ్రతికున్నవారు మన పేరిట ఏదో చేస్తేనో జరిగేది కాదు. బ్రతికుండగా మనం సాధించవలసినది. ఈ భూమి మీద దేవుడిచ్చిన ఆయుష్కాలంలో మనము చక్కగా దేవుని మాటల ప్రకారం బ్రతికితే మన మరణము నీతిమంతుల మరణము వంటి మరణముగా ఉంటుంది. దేవుని యొక్క భక్తుల మరణముగా మన మరణం ఉంటుంది. అప్పుడు అది దేవుని దృష్టికి విలువ కలిగినదిగా కనిపిస్తుంది. అనేక మంది మరణిస్తున్నారు, కోటాను కోట్లుగా మరణిస్తున్నారు, కానీ వీరందరిలో నీతిమంతుల మరణము దేవుని దృష్టికి చాలా విలువ కలిగినది. అటువంటి మరణమును మనం పొందగలమా? అలా పొందాలంటే ఇదిగో చక్కని మార్గం మన ఎదుట ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుడు చక్కని మార్గమును మనకు అనుగ్రహించాడు. ఆ మార్గంలో ఎటువంటి అరమరిక లేకుండా, మరో మాట లేకుండా, వెనక్కి తిరిగేటువంటి భావన లేకుండా నాగటి మీద చేయి పెట్టి లక్ష్యమును చేరుకునేంత వరకు చక్కగా మనం ముందుకు కొనసాగగలిగితే మన నిర్గమము కూడా, మన అంత్యదశ కూడా, మన మరణము కూడా దేవుని భక్తుల మరణమును పోలి ఆయన దృష్టికి విలువ కలిగినదిగా ఖచ్చితంగా కనిపిస్తుంది. ప్రియులారా, ఈ విషయంలో మీరందరూ కూడా మంచి నిర్ణయాలను తీసుకోవాలి, తగు జాగ్రత్తలను పాటించాలి. ఎందుకంటే మన జీవితంలో మనం సాధించవలసినటువంటి ఒక గొప్ప లక్ష్యం ఇది. మనకు దేవుడు నిర్దేశించినటువంటి ఒక గొప్ప గమ్యం ఇది. నీతిమంతుల మరణము వంటి మరణమును పొందుటకు ఈ భూమి మీద చక్కగా దేవుని కోసం బ్రతికేవారు దేవునికి కావాలి. అట్టివారు ధన్యులవుతారు. అలాగే సామెతల గ్రంథంలో వ్రాయబడినటువంటి మరో చక్కని మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. 14వ అధ్యాయము 32వ వచనం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 32వ వాక్యాన్ని చూడండి. అపాయము రాగా భక్తిహీనుడు నశించును, మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు. అపాయము రాగా భక్తిహీనుడు నశించును అంటే దేవుని కొరకు ఏమాత్రం పట్టించుకొనివాడు, అసలు నా మరణము దేవుని దృష్టికి విలువ కలిగినదిగా ఉండాలంటే ఈ భూమి మీద నేను ఎలా బ్రతకాలి అనేటువంటి విషయమే తెలియనివాడు, ఈ విశ్లేషణలోనికి రానివాడు. భక్తిహీనుని యొక్క మరణము దిక్కుమొక్కు లేనిదిగా ఉంటుంది, ఎవరు పట్టించుకోనిదిగా ఉంటుంది. అపాయము రాగా భక్తిహీనుడు నశించును, ఎవరు పట్టించుకోరు, వాడు మాయమైపోతాడు. అయితే మరణకాలమందు నీతిమంతుడు ఎలా ఉంటాడు? నీతిమంతుని యొక్క మరణకాలమందు అతడు ఎలా ఉంటాడు? అతడు సురక్షితముగా ఉండును, అతనికి ఆశ్రయము కలదు. మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు. ఆలోచన చేస్తున్నారా? భక్తిహీనుడైతే నశించిపోతున్నాడు, నీతిమంతుడైతే ఆశ్రయమును పొందుతున్నాడు. మరణకాలమందు నీతిమంతుడు ఆశ్రయమును పొందుతున్నాడు.
యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి సంగతులను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, దరిద్రుడైన లాజరు చనిపోయాడు, దేవుని కొరకు శ్రమను అనుభవించి నీతిమంతునిగా ఉండి చనిపోయాడు. అతనికి ఆశ్రయము కలిగింది. దేవదూతలు వచ్చారు, లాజరును తీసుకుని వెళ్ళారు. అబ్రహాము రొమ్మున అతడు నెమ్మది పొందుచున్నాడు. మరి భక్తిహీనుడు కనిపిస్తున్నాడు ఒక ధనవంతుడుగా. మరి అతడెక్కడికి వెళ్ళిపోయాడు? వేదనకరమైనటువంటి స్థలానికి వెళ్ళిపోయాడు. భక్తిహీనుడు నశించిపోతున్నాడు. మరణించిన తర్వాత భక్తిహీనుడు నశించిపోతున్నాడు. కానీ నీతిమంతుడైతే, నీతిమంతుని యొక్క మరణము దేవుని దృష్టికి విలువ కలిగినది కనుక, నీతిమంతుని అంత్యదశ ఏ విధంగా ఉందంటే అతనికి ఆశ్రయము కలుగుచున్నది. మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలుగుచున్నది. ఎంత గొప్ప ఆదరణ కలిగించే మాటలో చూడండి. కనుక నా ప్రియులైన సహోదరులారా, మీరు మీ జీవితకాలమందు తప్పకుండా ఈ విషయమై ఖచ్చితమైనటువంటి నిర్ణయాలతో ముందుకు వెళ్ళాలి. మన మరణము మనకు ముందు ఉన్నది కనుక ప్రతి ఒక్కరూ ఆ మరణము అనేటువంటి ఆ ఘట్టాన్ని ఎదుర్కోవాలి. కనుక ఎదుర్కొనే ముందు దేవుని చిత్తమును నెరవేర్చిన వారముగా మనం కనిపించాలి. నీతిమంతుల మరణము యెహోవా దృష్టికి విలువ కలిగినది. ఆ విలువ కలిగిన మరణమును పొందుటకు మనం సిద్ధపడుతూ దేవుని కార్యక్రమాలను నెరవేర్చుకుంటూ మనం ముందుకు కొనసాగాలి. ఇది దేవుని మహాజ్ఞానం. ప్రపంచంలో అనేక మంది మరణిస్తున్నారు, కానీ అందరి మరణం ఒకటి కాదంటున్నాడు దేవుడు. అనేక మంది మరణిస్తున్నారు, కానీ అందరి మరణం ఒకటి కాదు. నా దృష్టికి విలువ కలిగిన మరణమును మీరు పొందగలిగితే అది అసలైనటువంటి మరణం. ఆ మరణమును పొందిన వారు ఆశ్రయమును పొందుతారు. అంటే కేవలం భూమి మీద దేహాన్ని విడిచిపెడతారు. ఆ ఆత్మకు ఆశ్రయము కలుగుతుంది, విశ్రాంతి కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. అలాగే లోకమందు నీతిమంతులు చనిపోతే ఎవరైనా మనస్సును పెడతారా? ఈ లోకం నీతిని నేర్పించిందా? లోకమందు నీతిమంతులుగా బ్రతికి దేవుని దృష్టికి నీతిమంతులైన వారు మరణిస్తే ఈ లోకం జ్ఞాపకం ఉంచుకుంటుంది అనుకుంటున్నారా? లోకం దృష్టిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేయకండి. లోకము మిమ్మును కొనియాడినప్పుడు మీకు శ్రమ. అయితే నీతిమంతులైన వారు, నిజముగా దేవుని దృష్టికి నీతిమంతులైన వారు మరణిస్తే అసలు ఈ లోకమే పట్టించుకోదు అని దైవవాక్యం సెలవిచ్చింది. ఆ మాటలను కూడా మీరు పరిశుద్ధ గ్రంథంలో చూడండి. అంటే ఈ మాటలను చదివిన తర్వాత, ఈ మాటలను విశ్లేషణతో మీరు అర్థం చేసుకున్నప్పుడు, లోకము చేత పొగడపడటానికి లోకము దృష్టిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ప్రాణాన్ని విడిచిపెట్టేసే స్థాయిలో మీరుంటున్నారా? లేక దేవుని చేత భలా నమ్మకమైన మంచిదాసుడా అనిపించుకొనగలుగు నిమిత్తము దేవుని యొక్క కార్యక్రమములన్నిటినీ పూర్తి చేసి ఆయన దృష్టికి విలువ కలిగిన మరణమును పొందుటకు మీరు ఈ భూమి మీద జీవిస్తున్నారా? దీనిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మీ జీవితాన్ని మీరు పరీక్షించుకోవాలి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 1వ వాక్యం నుండి. నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దానిని మనస్సున పెట్టరు. భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవనికినీ తోచదు. వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. తమకు సూటిగానున్న మార్గమును నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు. నీతిమంతులైన వారు నశించుచున్నారు అంటే వారు మరణించుచున్నారు. భూమి మీద లేకుండా వారు కొనిపోబడుచున్నారు. అన్యాయపు కాలమును, దుర్మార్గపు కాలమును ఇక మీదట వారు చూడకుండా వారు ఈ శరీరముల నుండి నీతిమంతులుగా ఉన్న స్థితిలో, ఆ స్థాయిలో దేవుని చేత వారు తీసుకొని పోబడుచున్నారు. అట్టివారు తీసుకొని పోబడినప్పుడు లోకంలో ఎవరూ కూడా దృష్టించరు. ఎందుకంటే లోకం దృష్టికి నీతి అంటే ఏంటో తెలియదు కదా, దేవుని ఎడల భక్తి అంటే ఏంటో తెలియదు కదా. నీతిమంతులైన వారు కొనుపోబడినప్పుడు ఎవ్వరూ మనసును పెట్టరు. అయితే వారు మాత్రం విశ్రాంతిలోనికి వెళుచున్నారు. లోకంలో అందరూ మనసును పెడతారనా మనం ఏదో సాధించి భూమి మీద లోకము దృష్టికి గొప్పవారమై చనిపోవడానికి? కాదు, దేవుని దృష్టికి గొప్పవారమై మనం చనిపోవాలి. దేవుని దృష్టికి మన మరణము విలువ కలిగినదిగా ఉండాలి. అదే ఇక్కడ ముఖ్యాంశం. దేవుని దృష్టికి మన మరణము విలువ కలిగినదిగా ఉండాలి. ఉండాలంటే ఏం చేయాలి? దేవుని మాటల ప్రకారం మనం జీవించాలి. ప్రభువైన క్రీస్తులో రక్షణ నొందిన వారమై దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారముగా మనం కనిపించాలి.
అప్పుడు నీతిమంతుల మరణముగా దేవుడు మన మరణమును ఆ జాబితాలో ఉంచుతాడు. మన మరణము దేవుని దృష్టికి విలువ కలిగినదిగా కనిపిస్తుంది. నీతిమంతులు మరణిస్తే ఒకవేళ లోకంలో ఎవ్వరూ కూడా ఆ నీతిమంతుల మరణమును ఎన్నిక చేయకపోవచ్చు, వారిని గూర్చి సంతాపపడకపోవచ్చు, వారిని గూర్చి జ్ఞాపకం చేసుకోకపోవచ్చు. అయితే దేవుడేమంటున్నాడు? నీతిమంతుల యొక్క మరణము నా దృష్టికి విలువ కలిగినది గనుక, వారు తమ ఎదుట సూటిగా ఉన్న మార్గంలో ప్రయాణించిన వారు గనుక వారు విశ్రాంతిలో ప్రవేశిస్తున్నారు. వారు ఆశ్రయమును పొందుతున్నారు. ఇది దేవుని జ్ఞానం. కనుక నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మీ జీవితకాలమందు మీరు ఒక గొప్ప నిర్ణయాన్ని, ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోగలిగితే, నా మరణము దేవుని దృష్టికి విలువ కలిగినదిగా ఉండాలి. ఎందరో చనిపోతున్నారు. అందరూ చనిపోతున్నప్పుడు అందరి చావుల్లో నా చావు కూడా ఒకటిగా పరిగణింపబడటానికి కాదు, కానీ దేవుని దృష్టిలో నా చావు విలువ కలిగినదిగా ఉండాలి అంటే ఈ భూమి మీద దేవుని కొరకు అనునిత్యం నేను ఏ విధంగా బ్రతకాలన్నది మనం జ్ఞాపకాలలో ఉంచుకుంటూ, దేవుని మాటలకు తగినట్టుగా జీవిస్తూ, తండ్రి అయిన దేవుణ్ణి మెప్పించే వారముగా మనం బ్రతకగలిగినప్పుడు తప్పనిసరిగా మన మరణము దేవుని దృష్టికి విలువ కలిగినదిగా ఉంటుంది. అందరూ చనిపోతున్నారు, కానీ అందరి మరణం ఒకటి కాదు. మన మరణం దేవుని దృష్టికి ప్రత్యేకతను సంతరించుకునేదిగా ఉండాలంటే ఇప్పటి నుండి దేవుని కొరకు బ్రతకండి. చివరి వరకు దేవుని కొరకు బ్రతకండి. దేవుని మాటలను పాటించండి. తప్పకుండా మంచి ఫలితాన్ని మీరందరూ నిత్యత్వమందు అనుభవిస్తారు. మంచి నిర్ణయాలతో ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈ మాటలను కేవలం వినువారు మాత్రమై ఉండిపోకుండా ఈ మాటల ప్రకారం ప్రవర్తించేవారుగా మీరందరూ ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ దేవుని వాక్యముని ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడైన కన్న తండ్రి, మీ ఉన్నతమైన ప్రేమకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. మా మరణము ఏ విధముగా ఉండాలో మీరు సూచించారు తండ్రి. నీతిమంతుల మరణము వంటి మరణమును మేము పొందగలగటానికి, మీ భక్తులుగా మేము మరణించగలగటానికి, ఈ భూమి మీద మీరిచ్చిన ఆయుష్కాలంలో ఎటువంటి బ్రతుకును మేము కలిగి ఉండాలో ఆ బ్రతుకునే మేము కలిగి ఉండే నిమిత్తం మాకు సహాయమును అనుగ్రహించండి తండ్రి. మా ఎదుట సూటిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు అనే మార్గములో చక్కగా మేము ప్రయాణించగలుగుటకు జ్ఞాన హృదయమును మాకు దయచేయండి. ఈ మాటలన్నీ మాలో ఫలము తీసుకుని రాగలగటానికి కృప దయచేయమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్స్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.